ఇది మా సొరకాయ ఫార్మింగ్ అండి. ఇక్కడ చూస్తే సొరకాయలు చిన్న చిన్నగా ఇప్పుడే పిందెలు అవుతున్నాయి. ఇప్పుడు ఈ సొరకాయ వచ్చేసి చాలా కష్టపడ్డాం. పందిరి కింద సొరకాయ అయితే పెట్టామండి. సొరకాయ చూడండి ఎంత లేతగా ఎంత మంచిగా నడుస్తుందో. దీని వరకు అయితే చాలా పెట్టుబడి అయితే మాకు కొత్తగా అయిందండి. కానీ సొరకాయ అయితే ఇప్పుడు బాగానే ఉందండి. ఫార్మింగ్ అయితే బాగానే ఉంది. దీనికి పెట్టుబడి వచ్చేసి ఒక ఇంచుమించు సువాసు ఒక 40 నుంచి 50 వేలు అయితే అయింది. కానీ సొరకాయకు మాత్రం పిందెలు మాత్రం రాలుతున్నాయండి. ఈ వాతావరణం కోసం వాతావరణం అనేది మనకు అనుకూలంగా లేదు కాబట్టి ఇప్పటికీ ఇది 2 నెలలు అయిందండి. ప్రజెంట్ అయితే సొరకాయ కూడా బాగానే ఉంది. కానీ మందులతోటి ఎక్కువ పండిస్తున్నాం. ఆర్గానిక్ ద్వారా అయితే ఎక్కువ లేదు. ఆర్గానిక్ అనేది చాలా మంచిది, కానీ ఆర్గానిక్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఆర్గానిక్ కూడా పండట్లేదు. ఇక్కడ చాలా వరకు అయితే మొత్తం పెట్టుబడులు పెట్టి అంతా ఆర్గానిక్ ఫామ్ పండించుంటే బాగానే ఉండే అనిపించేది. మాకు కూడా పెట్టుబడులు అనేది తక్కువ ఉండేది. చూడండి ఎలా ఉందో లేతగా పెట్టిన సొరకాయ. ఇదైతే కిందికి వచ్చేసింది. వ్యవసాయం అనేది బాగానే ఉంటుంది, కానీ మనం అనుకూలంగా విధంగా అయితే పండదు. వ్యవసాయంలో కొత్తగా వచ్చేటోళ్ళకు నా విజ్ఞప్తి ఏంటంటే అన్నీ తెలుసుకొని లోపలికి రావడం బెటర్. ఏది రాదు, కానీ అనుభవంతో అన్నీ వస్తాయి. వ్యవసాయం అనేది చాలా చిన్న చూపు చూస్తున్న వాళ్ళకి చెప్తున్నానండి. వ్యవసాయం కూడా ఒక సైంటిస్ట్ లాంటి వాళ్ళం. విత్తనం ఇస్తే దానికి ఎలా పండించాలో మేమే చెప్తాం, మేమే తెలుసుకుంటాం. ఒక్కసారి వ్యవసాయం గురించి చాలా వరకు చిన్న చూపు చెప్పేటోళ్ళకి చెప్తున్నాము. వ్యవసాయం అనేది మంచిది, అంత ఈజీ కాదు, పండించేది కూడా గ్రేట్. థ్యాంక్ యూ.